చేశానన్నా. సరేనా, ఇప్పుడు ఇందాకంతా మనం చెప్పిన ఇంత కాన్సెప్ట్ అర్థమైంది కనుక నిఫ్టీ 50 తీసుకున్నాను. 26,167.8 అని అంతకుముందు మనం చూసింది ఉంది. సో దాని మీద వాల్యూస్ తీసుకుంటున్నాను. రన్ అవుతుందన్నా. ఇక వాల్యూస్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ వాల్యూస్ వచ్చాయి, కిందది కనపట్టాలా. నేను ఒక స్క్రీన్ తీసుకుంటున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి ఆల్రెడీ. ఈ వాల్యూస్ని బట్టి నేను అందులో చార్ట్లో తీసుకుంటాను. బ్రాకెట్లో ఉన్నవి ఫోర్స్లో, బ్రాకెట్లో ఉన్న వాల్యూలు ఫోర్స్లో. ఓకే, సో ఇది వరకు ఇంతవరకు మీకు ఆల్రెడీ అర్థమైంది. సో ముందు సరే, ఈ మనం ఎప్పుడు బై చేయాలి సెల్ చేయాలి అనేది పక్కన పెడితే నాకు ఇంకొక మాట చెప్పండి. మీరు బ్యాంక్ నిఫ్టీ 50 మీదే కదా చేసేది? నిఫ్టీ 50లోనే, నిఫ్టీ 50లోనేగా చేసేది. సరే, ఇప్పుడు సో ఇక్కడ ఈ పక్కన ఈ వాల్యూస్ చూపించిన వాల్యూస్ని బట్టి, ఇక ఈ వాల్యూస్ని బట్టి నేను చార్ట్లో తీసుకుంటున్నాను. చార్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో నిఫ్టీ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఆల్రెడీ నిఫ్టీ మనం ఆల్రెడీ ఇందాక చూపించిన ఆ 4 వాల్యూస్ని ఇదిగో ఇక్కడ ఎంటర్ చేసాము. ఈ 4 వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఇది మళ్ళీ క్లోజ్ అయిపోయింది. మల్టిపుల్ యాప్లు ఓపెన్ చేయడం వలన ఓకే, ఇక్కడ కనపడుతుంది కదన్నా. 4 వాల్యూస్ యాడ్ చేశాను. సో 17, అలానే 13, 2, అలానే 14, 18 ఇలా వాల్యూస్ తీసుకున్నాను. మార్కెట్ అనేది ఇగో ఈ ప్లేస్లో స్టార్ట్ అయింది. మార్కెట్ అనేది ఇక లాస్ట్లో నేను గీసిన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో స్టార్ట్ అయింది. నేను కొద్దిగా పెద్ద స్క్రీన్ తీసుకుంటాను. సో మార్కెట్ అనేది ఈ ప్లేస్లో స్టార్ట్ అయిందన్న. ఇది ఇదిగోండి, మార్కెట్ అనేది కరెక్ట్గా ఈ ప్లేస్లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అది కొద్దిగా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళంగానే ఆల్రెడీ ఫోర్స్ ఎక్కువ ఉందేడా, అందువల్ల అది బ్రేక్ చేయలేక, అంటే ఈ సగం వరకే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయింది. మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. కిందకి రంగాలనే మళ్ళీ ఈడ 13 ఫోర్స్ ఉంది. అంటే మార్కెట్ ఎవాల్యుయేట్ ఏం చేసింది, 14 ఫోర్సు పైన ఉంది, దానికి ఇంచుమించు సమానమైన ఫోర్సు 13 ఫోర్స్ ఎక్కువ ఇక్కడ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి బయ్యర్స్ అందరూ మళ్ళీ పుష్ చేశారు. మళ్ళీ పుష్ చేయగానే మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే మార్కెట్ ఎక్కడైతే మనకి హెవీ ఫోర్స్ ఉంటుందో ఆ ఫోర్స్ని బ్రేక్ చేసుకొని వెళ్ళలేదు. సో అందువలన ఏం జరిగింది, కాసేపు ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇటు వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇటు వెళ్ళింది. ఏడేడే దగ్గరగా ఎన్ని క్యాండిల్స్ అయితే ఫామ్ అయ్యాయో అన్ని 5 నిమిషాలు టైం ఆడబట్టింది. సో అక్కడ ఆ క్యాండిల్ అయిపోయేసరికి మనం ఈ టైం కూడా చూస్తే ఈ చివరి క్యాండిల్ది 9:50 నిమిషాల వరకు ఈ జోన్లోనే తిరిగింది. 9:50 నిమిషాల వరకే. అంటే మీరు గమనిస్తే కనుక ఇక్కడ 60 ఉంది, 160, ఇక్కడ 190 ఉంది. అంటే
30 పాయింట్స్ దగ్గరే అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు తిరిగింది. ఎన్ని నిమిషాల వరకి? 10 గంటల 50 నిమిషాల వరకి. ఎందుకు అట్లా తిరిగింది? మనం చెప్పొచ్చు, ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే సమానమైన ఫోర్సులు పైనున్నాయి. యాక్చువల్‌గా అదే ఒక సైడు ఫోర్స్ ఉందనుకోండి, ఒక సైడ్ ఫోర్స్ ఉందనుకోండి ఎక్కువ, అప్పుడు వెంటనే ఇటు కిందకొచ్చేసిద్దని చెప్పొచ్చు. కనుక ఈ ప్లేస్‌లో ఫోర్సులు సమానంగా ఉన్నాయి గనక అంత దూరం ఇంకా మనం పక్కాగా ఇటెళ్ళిద్ది, అటెళ్ళిద్దని మనందరం చెప్పలేం. కానీ కాసేపు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తదని కనుక అది మనం కన్ఫర్మ్‌గా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, మీరు గనక ఈ ట్రేడింగ్‌ది ఇది మీరు తీసుకుంది కాల్ ఆప్షన్. అంటే కిందకెళ్తది అని అర్థం. కాల్ ఆప్షన్ అంటే ముందు అది కిందకెళ్ళిద్ది. దీంట్లో మీరు ఎక్కడైతే ఛాన్సెస్ వస్తాయో, బయ్యింగ్ ఆప్షన్స్ వస్తాయో అక్కడ మాత్రం బై చేయాలి. మీరు కాల్ ఆప్షన్ అని తీసుకున్నారు. కాల్ ఆప్షన్ తీసుకున్నారు. కాల్ ఆప్షన్ అంటే అర్థం ఏందంటే మీరు బై మాత్రమే చేయాలి అని. అని ఉంటే పుట్ ఆప్షన్ అని. దీని అర్థం ఏందంటే మీరు పుట్ అంటే సెల్ మాత్రమే చేయాలి అని. ఈడ బై అయి మాత్రమే చేయాలి, ఈడ సెల్ మాత్రమే చేయాలి. కానీ నిజానికి ఏంది, మీరు కాల్ ఆప్షన్ అని తీసుకున్నారు అంటే అది నిజానికి కిందకెళ్తా ఉంటది. పుట్ ఆప్షన్ లాగా కిందకెళ్తా ఉంటది. మీకు ఎక్కడైతే అవకాశాలు వస్తాయో ఆ ప్లేస్‌లో బై చేయాలి. అంటే ఈ ప్లేస్‌లో. ఈ ప్లేస్‌లో అవకాశం నాకు వచ్చిందని ఎలా తెలిసిద్ది? అంటే మీరు లైన్స్ ఆల్రెడీ గీసుకున్నారు గనక, మార్కెట్టు ఈ లైన్ దగ్గరకొచ్చేసరికే మీకు అర్థమవుద్ది ఇంక అది కిందకెళ్ళదు. సో, ఈ ప్లేస్‌లో పొజిషన్ తీసుకోవచ్చు. తీసుకుంటే ఇక్కడి వరకు మళ్ళీ మాకు పాయింట్స్ వస్తాయి. మరి పైదాకా ఎళ్ళిద్దా? చెప్పలేం. ఒకవేళ ఈ ఈ ఈడ దాకా రావచ్చని మనం అనుకుంటాం. సరే, అక్కడి దాకా గూడా రాలా. ఏది? ఈ లైన్. ఇది రెండో తర్వాత నిమిషాలకే ఆడికెళ్ళింది. సో, మనం సెల్ జేయటానికి మాత్రం కుదరదు. అందువలన ఎప్పుడైతే ఈ మార్కెట్‌లు ఈ లైన్స్‌కొస్తాయో ఆ ప్లేస్ దగ్గర మనం బై చేస్తా ఉండాలి. ఈడకెళ్ళంగాల్నే మళ్ళీ సెల్ జేయటం కుదరదు మనకి. సో, అది మళ్ళీ వెయిట్ చేయాలి. ఎప్పుడైతే బయింగ్ ఆప్షన్‌కొచ్చిందో మళ్ళీ ఈడకొచ్చింది ఫోర్స్. మళ్ళీ ఇక్కడి నుంచి రైజ్ అయింది. ఎక్కడ? రూ. 150 దగ్గర నుంచి 180 దాకా రైజ్ అయింది. అంటే ఈడ దాకొచ్చింది. ఈ ప్లేస్ దాకొచ్చింది. సో, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అయింది. సో, మళ్ళీ దీన్ని బ్రేక్ అయ్యి మళ్ళీ వచ్చింది. ఏడ దాకొచ్చింది? 17.70 ఫోర్స్ దాకొచ్చింది. అంటే ఏమని అర్థమైంది? సో, ఇప్పుడు మీకు ఈ ఫోర్సులు కావాలన్నా, ఈ ఫోర్సుల వల్ల నీకు తెలిసేది ఏంది అంటే, మార్కెట్ 13 దగ్గరున్న ఫోర్స్‌తో పోలిస్తే దీన్ని బ్రేక్ చేశారు. అంటే సెల్లర్స్ కిందకి నెట్టేశారు. అంటే అది పెద్ద ఫోర్స్‌లాగా వాళ్ళకి పరిగణించుకోలేకపోయారు. అంటే అది సరిపోలా వాళ్ళకి. మార్కెట్ ఫస్ట్ బౌన్స్ అవ్వడానికి సరిపోయింది. కానీ పైకెళ్ళిన తర్వాత ఈ ప్లేసులో నంబర్ ఆఫ్ ప్లేసులు అక్కడికెళ్ళిన తర్వాత ఈ పైనున్న ఫోర్స్‌తో పోలిస్తే ఇది తక్కువ గనక దాన్ని బ్రేక్ చేసుకుంటా వచ్చారు. సో, ఈ నంబర్ మనకి మాట్లాడిద్ది. నంబర్ చెప్పిద్ది. ఆడ హెవీ ఫోర్స్ ఉంది. దాన్ని బ్రేక్ చేయలేదు అని. ఇదిగో ఈడ గూడా హెవీ ఫోర్స్ ఉంది. బ్రేక్ చేయలేదు అని. కనుక మనకి, మనకి హెవీ ఫోర్స్ ఉంది. బ్రేక్ చేయలేదు అని ఎవరు చెప్తారు అంటున్నానంటే, హెవీ ఫోర్స్ ఉంది. బ్రేక్ చేయలేరు అని ఎవరు చెబుతారంటే, ఈ నంబర్ చెప్పిద్ది మీకు. అర్థమవుతుందనా నేను చెప్పే విషయాలు? ఇజ్రాయెల్ అన్నా. ఆ! ఇది ఈ లైన్ మనం తీసుకున్న లైను, దీని దగ్గరున్న ఫోర్సు అది చెప్పిద్ది అది బ్రేక్ చేయలేదు. డామ్ షూర్‌గా మనం తీసుకోవచ్చు అని. అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనం తీసుకుంటే, ఇది ఏడ దాకా వచ్చిద్దని మళ్ళీ చెప్పొచ్చు. ఈడ లైన్ ఉంది గదా! దీని వరకు ఖచ్చితంగా వచ్చిద్ది. సో, ఈడ 17 గనక ఉంది. ఈడ 17 గనక ఉంది. ఈడ 13 ఉంది. అంటే దీనికంటే 17 కంటే అది తక్కువ గనక దీన్ని బ్రేక్ చేసి ఇంకా ఎళ్ళిద్ది అని. సో, ఇది ఎళ్తంది. ఏడ దాకొచ్చింది అంటే దగ్గర దగ్గరగా ఇగో ఈ ఫోర్స్ దగ్గర 14 ఫోర్సు హెవీగుండి మనుషులు దాన్ని పైకి రానీయకుండా జేసేశారు. అందువలన ఇప్పుడు ఇక్కడున్న 14 ఫోర్సు యాడ్ అయినట్టే ఒక రకంగా జెప్పాలంటే. కనుక ఇది పైకెళ్ళేదాకా మనం బ బౌన్స్ వెనక్కి వస్తుంది అన్నప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకొని ఆడదాకెళ్ళేదాకా చేసి క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ ఎంటనే ఇక్కడే మనం బై ఫోర్స్ తీసుకోకూడదు. ఎందుకు? ఈ లైన్‌లో బయింగ్ ఫోర్స్ లేదు మనకి.
కనుక అక్కడ తీసుకోకూడదు. అందువల్ల వెయిట్ చేయాలి. ఎందుకు? ఎక్కడైతే లైన్స్ హిట్ అవుతాయో, ఎక్కడైతే లైన్స్ హిట్ అవుతాయో, ఆ లైన్స్ దగ్గర జాగ్రత్తగా ఎదురు చూస్తా ఉండాలి. లైన్స్ హిట్ అయ్యే ప్లేసులు మనం ఎదురు చూస్తా ఉండాలి. లైన్స్ హిట్ అయిన తర్వాత మాత్రం డామ్ షూర్‌గా అది మనకి బౌన్స్ అవుతది. ఇదేనా? ఇది నేను మీకు చెప్పాలనుకుంది. మనం మళ్ళీ చెప్తున్నా, కాల్ ఆప్షన్ తీసుకుంటే కిందకెళ్తుంది. కాల్ ఆప్షన్ తీసుకుంటే, కాల్ అంటే అర్థం బై జేయాలి. కానీ బయింగ్ స్పాట్స్ ఎతకాలి. సో, ఇప్పటి వరకు నేను తీసుకున్న ఈ మార్జిన్‌లో మీకు చెప్పాను ఇప్పటిదాకా. ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ చార్ట్ కొద్దిగా చిన్నది జేసేసి, ఇది క్లోజ్ జేత్తే అది ఆగిపోద్ది. మళ్ళీ అడ్వర్టైజ్‌మెంట్ స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయింది. Grow your మళ్ళీ ఇప్పటిదాకా పెట్టలేదా? అన్నా మీకు అర్థమైందా ఇప్పుడు చెప్పింది? అన్నా ఇజ్రాయెల్ అన్న నీ సంగతి చెప్పనా? ఆ! కనుక డౌన్‌లో మనకి ప్లేసెస్ ఎక్కడైతే బయింగ్ సోర్సెస్ వస్తాయో ఆటి కోసం ఎదురు జూడాలి. ఆ ప్లేస్ రంగాల్ని మనకి పొజిషన్‌గో ఇక్కడ ఛాన్సొచ్చింది. తిరిగొచ్చే డబ్బులొస్తాయి. ఈడ వచ్చింది. ఈ డబ్బులొస్తాయి. మళ్ళీ ఈడ వచ్చింది. మళ్ళీ ఈ డబ్బులొస్తాయి. ఇది కిందకొచ్చిన తర్వాత మళ్ళీ ఈడ దాకొచ్చింది. కానీ ఖచ్చితంగా వచ్చిద్దా? రాదా? అని ఇంకా అది కింద దాకా రావాలి యాక్చువల్‌గా. మనం ఏడో పొజిషన్ తీసుకుంటే అంత మంచిది గాదు. సరే వెయిట్ జేయాలి. ఒకవేళ అది పైకెళ్ళిందనుకో నో ప్రాబ్లమ్. సో, ఎళ్ళనియాలి. ఇది గూడా బ్రేక్ చేసుకొని ఇంకా పైకెళ్ళింది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ కనపడింది. ఇక్కడికి ఎళ్లి ఇది ఈ లైన్ దాటి ఎళ్ళింది. బానే ఉంది. ఆడకెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిందంటే మళ్ళీ ఈ లైన్ కింద ఈ లైన్స్ మళ్ళీ సపోర్ట్ లైన్ అయింది. అంటే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మనం పొజిషన్ తీసుకోవచ్చు. ఈ ప్లేస్‌లో గూడా మనం పొజిషన్ తీసుకోవచ్చు. మీకు ఈ గీసేది అర్థమవుతుందానా? బాగా గజిబిజిగా గీస్తున్నానా? ఈ ప్లేస్‌లో గూడా మళ్ళీ పొజిషన్ తీసుకోవచ్చు. ఎందుకు? కొద్దిగా మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కొద్దిగా లేచిద్ది గనక. సరే. ఇప్పుడు నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. నాకు పక్కనున్న ఈ లైన్ కావాలి. ఆహ్, అయితే గుర్తుపెట్టుకోండన్నా ఈ లైన్‌లు టచ్ అయ్యే ప్లేసుల్లో మనం పొజిషన్‌లు తీసుకోవచ్చు. కానీ బ్రేక్ అయ్యే ప్లేసుల్లో ఇగో ఈ క్యాండిల్ పెద్దదయింది. కనుక ఇక్కడ కన్ఫర్మ్‌గా తెలుసు అది పైకెళ్ళిద్దని. సో, ఈడ పొజిషన్ తీసుకోవచ్చు. అర్థమవుతుందిగా? అట్లా. ఇప్పుడు నేను మళ్ళీ అరే! ఇప్పుడు దాకా చెప్పింది మళ్ళీ రికార్డ్ పెట్టలా. వస్తుందని చెప్పేసి. సరే. అదిగో 12 నిమిషాలు ఈ వార్తలొచ్చినియి గదా! ఇప్పుడు ఇప్పుడు ఈ లాస్ట్‌లో చెప్పింది చేయలేదనా? లాస్ట్‌లో పెట్టింది జేయలా. ఇప్పుడు నేను జెప్పింది అర్థమైందిగా? కాల్ ఆప్షన్ అంటే ఏంది? పుట్ ఆప్షన్ అంటే ఏందని? మనకి కాల్ కాల్ ఆప్షన్‌లో డౌన్‌కెళ్తదని 80% కన్ఫర్మ్ అన్నా. 70-80% కన్ఫర్మ్. మీరు 20% మాత్రమే ప్రిడిక్ట్ చేయాల్సిన పార్ట్ ఉంటది. అలాగే, అలాగే పుట్ ఆప్షను అలాగే మనం పుట్ ఆప్షన్ అనుకో. పుట్ ఆప్షన్‌లో పైకెళ్ళటం గ్యారంటీ. కానీ ఎక్కడ డౌన్ అవుద్దనేది కనిపెట్టాలి. ఇది కేవలం 20% ఇదే నేను మీకు అర్థం అవ్వాలి. ఆ లైన్స్ దగ్గర టచ్ అయిన చోట మనం క్యాచ్ చేస్తా ఉండాలి. ఆ లైన్స్ క్యాచ్ చేసిన తర్వాత ఇంకా తెలియాల్సిందేంటంటే, దాని దగ్గరున్న ఫోర్స్‌ని బట్టి మనం చెప్పేయొచ్చు. ఎక్కువ ఫోర్స్ ఉంటే అక్కడ పైకెళ్ళదు. బౌన్స్ అవుద్ది అని. అనా ఆ! అది. అనా నీకేమన్నా క్వెషన్ ఉంటే చెప్పనా? అదే. మళ్ళీ చెప్పనా? ఆ! ఈ రోజుది గాదిది. ఇది నిన్న తీసుకున్న నిన్నటి ఫోర్సు, ఈరోజు యాడ్ అయిన ఫోర్స్ కౌంట్ చేసి ఇది. ఇది మీకిచ్చిన వాల్యూలున్నాయే, ఈ మీకు ఇందులో చూపించే వాల్యూలు మొత్తం కూడా ఇవి నిన్నటి ఫోర్సులు, ఈరోజు ఫోర్సులు కలిపి. మీకు రోజు రాత్రి 12:30 దాకా అదే చూపిచ్చిద్ది. 12:30 12:30 గాదు. 12 గంటలకే. 12 గంటల దాకా అదే చూపిచ్చిద్ది. 12 తర్వాత ఈ వాల్యూస్ మారతాయి. అంటే 17, 5 అవుద్ది. 13,
13, 20 అయిద్ది. ఇక్కడ 14, 5 అవ్వచ్చు. అంటే ఏదైనా నంబర్ మారొచ్చు. అంతే కాకుండా ఏదన్నా ఫోర్స్ కూడా కొత్త ఫోర్స్ చేయడానికి కొత్త ఫోర్స్ ఒకటి తయారైద్ది. పెద్ద ఫోర్స్. ఆ! మ్యూట్ పెట్టుకున్నారా? మీరసలు చెక్ చేయండి. అన్న నువ్వు తప్ప మ్యూట్‌లో ఉన్నారా? నాకిక్కడ ఎక్కడ యాడ్ లేదు. మీ దగ్గర సౌండే నాకొస్తుంది. నా దగ్గర ఏం లేదు. నేను కావాలంటే మ్యూట్ పెట్టి చూపిస్తాను ఒకసారి. చూడండి ఇక్కడ కొత్త ఫోర్స్‌లు క్రియేట్ అవుతాయనా, రేపు ఈ బేస్డ్ ఆన్ ఈ ఫోర్స్‌ని బట్టి మళ్ళీ మార్కెట్ రన్ అవుద్ది. అంటే ఇక్కడున్న రాసినయి గాదు. రేపు 12 గంటల తర్వాత మళ్ళీ కొత్త ఫోర్స్‌లొస్తాయి ఇక్కడ. నంబర్‌లు మారతాయి. ఈ నంబర్‌లు మారతాయి. అప్పుడు పెద్ద లైన్ ఫోర్స్ హెవీ ఫోర్స్ వస్తది. లేదా ఈ నిఫ్టీనే పెద్ద హెవీ ఫోర్స్ అవుద్దేమో. సో, మార్కెట్ ఎక్కడన్నా ఇక్కడ స్టార్ట్ అయిందంటే, మళ్ళీ ఈ ఫోర్స్‌ని బేస్డ్ అయ్యి మళ్ళీ మార్కెట్ రన్ అవుద్ది. అది. మార్కెట్‌ని బట్టి మన ఫోర్స్‌లను బట్టి మాత్రమే మార్కెట్ రన్ అవుద్ది. మీరు చేయాల్సిన పని ట్రేడింగ్ పక్కన పెడితే ముందు మార్కెట్ ఫోర్స్‌లు గీసుకోవడం, మార్కెట్ అది చేయటం, రోజు ఒక వారం పాటు ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేయటం. చిన్న సబ్జెక్ట్ కాదన్నా అసలు చాలా పవర్‌ఫుల్ వాల్యూస్ తీసుకొచ్చి మీ ఎదురు పడేసాము యాప్‌తో. ఆటిని మీరు దాన్ని యుటిలైజ్ చేసుకోవటమే ఇక్కడ మీకు అర్థం కావటమే కొద్దిగా. కొద్దిగా అర్థమైతే చాలు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది 10 పాయింట్స్ అన్నా. 10 పాయింట్స్ ఎర్న్ చేయటం పెద్ద మ్యాటర్ కాదు. మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది 10 పాయింట్స్ అది పెద్ద మ్యాటర్ కాదు. నేను ఈ ఒక్క నిమిషం ఆగు. నేను ఇంకొకటి చూపిస్తాను. ఈ మనకి ఇందులో ఇప్పుడు చూడండి. మనకి అనాలిసిస్ ప్రకారం 48 పాయింట్స్ ఉన్నాయిక్కడ. మీరు ఈ యాప్‌ని పద్దాకల చూడాల్సిన పని లేదు గూడా. ఇప్పుడు ఇంకా లైన్స్ కొట్టుకున్నారంటే ఇంకా అది కంప్లీట్ ట్రేడింగ్ చార్ట్ చూస్తే సరిపోతది. మీరు పద్దాకల సెర్చ్ చేయాల్సిన పని గూడాను లెఫ్ట్ సైడ్ బాక్సుల్లో ఇచ్చేసాను గదా! రైట్ సైడ్ బాక్సుల్లో. కాకపోతే ఫస్ట్ తీసుకునే వాల్యూ మాత్రం కరెక్ట్‌గా తీసుకోవాలి. అది రాంగ్ తీసుకొని మళ్ళీ అది మారిందంటే మీకు అది మళ్ళీ క్లోజ్ అయింది. మళ్ళీ క్లోజ్ అయింది. ఇదిగో ఈ సైడ్ ఉంది కదా! ఈ వాల్యూ ఈడ 4 వచ్చాయి. ఈసారి 5 వస్తాయి. లేదా 6 వస్తాయి. 7 వస్తాయి. మొత్తం 10 బాక్సులు ఉంటాయి ఈడ. ఈ 10 బాక్సులు అది ఎవరో రిపీట్ అవుతుందది సౌండ్. మీరే పెట్టుకున్నట్టున్నారులే. రికార్డింగ్ పెట్టుకున్నట్టున్నారు. సరే నో ప్రాబ్లమ్. అయితే ఈ సైడ్ మాత్రం ఇవున్నాయి గదా! ఎన్నైతే ఇచ్చారో అన్నీ ఈ రైట్ సైడు మనకి ఇప్పుడు చార్ట్‌లో కేవలం 4 చూపిస్తుంది. ఒకరోజు 5 చూపిచ్చిద్ది. ఒకరోజు 9 చూపిచ్చిద్ది. ఒకరోజు 6 చూపిచ్చిద్ది. ఆ! ఎన్నైతే వస్తాయో అన్ని లైన్స్ తీసుకోండి. ఆ! ఆ! ఎందుకంటే అక్కడుంది ఫోర్స్ 14, 20 అట్లా ఉంది. ఒక్కోటప్పుడు 50 ఫోర్స్ వస్తది. 60 వచ్చిద్ది. 100 వచ్చిద్ది. 20, 200 వచ్చిద్ది. అది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్ అనా. ఎంత టైం పట్టిద్ది మీరు కూర్చొని అసలు కంప్లీట్ రోజంతా జరిగే ట్రేడింగ్‌ని చేయాలంటే ఒక 5 నిమిషాల్లో చేసుకోలేరా? రోజంతా జరిగే ట్రేడింగ్‌ని అబ్జర్వ్ చేయాలంటే. ఆ! ఏమంత పని అది?
అప్పుడు ఈ ఈకి ముందు జెప్పానులే. అప్పుడు మీరు 3 టైమ్స్ చెక్ చేస్తే అప్పుడు 6 లైన్స్ ఒస్తాయి. ఇప్పుడు అదేం అవసరం లేదు గదా! ఇప్పుడు అన్నీ వచ్చినియి గదా! ఇప్పుడు చూడు ప్రాఫిట్ గూడా 48 48 పాయింట్స్ వచ్చినియి. మీరు 48 పాయింట్స్ వచ్చినియంటే సరిపోద్ది. ఇక మార్కెట్ నుంచి బయటకొచ్చేయొచ్చు ఆ రోజుకి. ఏ లైన్‌లు? ఆ హ్యాండ్‌దేనా ఇప్పుడు నువ్వు జేసిందంతా, ఇప్పుడు జెప్పిందంతా? ఈ కిందున్న బాక్సుల్లో హ్యాండ్‌దే మీరు చూపిచ్చిందంతా. కాకపోతే అయి చాలు. చాలు అయి చాలు. అయి చాలు. అయి చాలనా? అవి సరిపోతాయి. ఏందది? మళ్ళీ జెప్పండి. నీకసలకి ఏందన్నా నీకేం అర్థమవుతుందన్నా? ఇప్పుడు ఏం జెప్పాను నేను? బయింగ్, సెల్లింగు ఎప్పుడు జెప్తాం మనం? బేస్డ్ ఆన్ ద చార్ట్‌ని బట్టి చెప్తాము. చార్ట్‌కి మీ ఏం అర్థమైంది? నీకక్కడ అర్థం గాకుండా మళ్ళీ పిచ్చి క్వెషన్ అడిసావు ఇప్పుడు. ఎట్లాగో చెప్తాను జూడు. చూపిస్తాను నాకు. నో. అది అర్థం అవ్వలేదనమాక. ఇప్పుడు పైన సెల్లు, కింద డౌన్‌లో బై అంటాం. పైన సెల్లు, కింద డౌన్‌లో బై అంటాం. మనం మార్కెటు ఇప్పుడు ఇదిగో ఈ తిరిగే ఇదుంది గదా! ఇప్పుడు ఏది లైన్స్ గూడా పోయినాయిగా. ఏడకి పోయినాయి. బయ్యింగ్ అనేది, సెల్లింగ్ అనేది లైన్‌లు చెప్పవనా? ఈడ బై జెయ్యి, ఈడ సెల్ జెయ్యి అని లైన్‌లు చెప్పవు. బై జేయమని, సెల్ జేయమని లైన్‌లు చెప్పవు. ఎక్కడ బై జేయాలి అంటే, బై అంటే అర్థం ఏందంటే, ఇది పైనుంచి కిందకొస్తుందనుకో, ఈడ బై జేయమని. ఒకవేళ ఇది పైకెళ్తుందనుకో, ఇది నిఫ్టీ గనక మీరు సెల్ జేసేదేం ఉండదు. మామూలు స్టాక్ అయితే గనక, ఇగో ఈ ప్లేస్‌కొచ్చిందనుకో, ఈ ప్లేస్‌కొస్తే అది పైనుంది. కనుక చివరి దాకొచ్చేసింది గదా! ఆడ సెల్ జేయాలి. ఈడ కిందకొచ్చింది గదా! ఈడ బై జేయాలి. ఇప్పుడు ఈ మార్కెట్ ఇప్పుడు బ్లాక్ లైన్స్ కదులుతున్నాయి గదా! దీనికి ఈ గ్రీన్ లైన్‌కి, ఈ బ్లూ లైన్‌కి మధ్యలో ఉందనుకో, పైదాకెళ్ళిందనుకో, అది సెల్లింగ్ ఫోర్స్ అవుద్ది. కిందకొచ్చిందనుకో, బయింగ్ ఫోర్స్ అవుద్ది. ఇది లైన్ దాటి పైకెళ్ళిందనుకో, ఇందాక సెల్లింగ్ ఫోర్స్ అన్నాం గదా! ఇది. ఈ పైకెళ్ళేసరికి ఇక్కడ ఇది బయింగ్ ఫోర్స్ అవుద్ది. ఇక్కడి నుంచి మళ్ళీ బై జేయమంటది. అదే ఈ లైన్ కిందకొస్తే అది సెల్లింగ్ ఫోర్స్ అవుద్ది. అంతేగాని అది మనం అర్థం జేసుకోవాలి. ఈ లైను నేను గ్రీన్ రాశాను గదా! అని ఇది బయింగ్ అని గాదు. అట్లా గాదు. మీకేదో ఊరక మర్చిపోకుండా ఉండటం కోసం లేకపోతే ఊరక గుర్తుపెట్టుకోవడం కోసం కలర్ ఏదో మార్చానులే గానీ, నేనైతే అసలు కలర్‌లు మార్చనయ్యి. మనకి లైన్‌లు గూడా ఈడ బై జెయి, ఈడ సెల్ జెయి అనేం చెప్పవు. మార్కెట్‌ది ఈ మార్కెట్ మధ్యలో ఉంటే ఈ చివరి దాకొచ్చిందనుకో సెల్ జేయమని. ఈ కిందది ఈ లైన్ దగ్గరకొచ్చిందనుకో బై జేయమని. ఈ సెల్ చేసే పార్ట్ దాటి పైకెళ్ళిందనుకో మళ్ళీ ఈడ బై జేయమని. అది. మనకి లైన్స్ ఏమి చెప్పవు. అక్కడున్న చార్ట్‌లో ఉన్న అయన్నీ గూడా మీకు చాట్‌లో వచ్చిన లిస్టు గూడాను ఏది బై జేయమని, సెల్ జేయమని యాడ జెప్పవు. అంటే ఇక్కడ అక్కడ నేను వాల్యూ తీసుకొని అక్కడ వివరంగా ఇచ్చాను. ఎందుకంటే అది మధ్యలో ఉంది గనక అని. పలానా వాల్యూ పైకి, పలానా వాల్యూ కిందుంది. సో, ఈడ బై జేయండి, ఈడ సెల్ జేయండి అని పైన వివరంగా ఇచ్చా. అదే ఇటు రైట్ సైడ్ మీకొచ్చిన 4 వాల్యూస్ ఉన్నాయి గదా! ఆ వాల్యూస్‌తో లైన్‌లు గీసుకోండి. మీకు అర్థమవుతది. ముందు మీరు జేయాల్సిందనా, ఫస్ట్ లైన్‌లు గీసండనా. లైన్‌లు గీసి అది జేయండనా. నాకు వారం పాటు చెక్ జేయండి. మొన్న అదే మార్కెట్‌ది అది పంపించానా అంటేనా, "నువ్వు పంపించలేదు. దేని మీద ట్రేడింగ్ జేశారు?" అని చెప్పి నేను ఒకసారి చెక్ చేద్దాము అంటే. ఏ ప్లేసుల్లో మీకు బయింగొచ్చింది, మీరు ఎక్కడెక్కడ పొజిషన్‌లు తీసుకున్నారు అని అడగడానికి జేశా. ఇంకొద్దిగా క్లియర్ కట్‌గా మీకు ఇంకా సబ్జెక్ట్ ఇద్దామని. నువ్వు అది పంపించలా. ఇదిగో ఇప్పుడు ఈడుంది గదా! ఈ పెన్ను గూడా తీసుకుంటా ఈ మాటికి క్లోజ్ అయిపోతుంది. ఆ! అవుతుందన్న. రికార్డింగ్ అవుతుంది. ఈ ఈ డబ్బులు దగ్గర 26, 167కి ఇది ఏడుంది? 54 కిందుంది. 167కి 54 ఏడుంది? కిందుంది.
అట్లాగే, అలాగే, అలాగే ఇప్పుడు ఇది మళ్ళీ ఆ! ఇప్పుడు అట్లాగే సేమ్ అట్లాగే నేను ముందు ఇది క్లోజ్ చేయాలి. ఇప్పుడు అలాగే ఎగ్జిట్ తీసుకుంటున్నా. ఎగ్జిట్ బటన్‌లో పైనెంతుంది? ఈడెంతుంది? 167 ఉంది. ఈడెంతుంది? 202 ఉంది. అంటే 167కి అంటే 26 కామన్‌గా ఉందిలే. 167కి 200 పైనుంటది. 202 పైనుంటది. 167కి కింద 154 154 కిందుంటది. అంటే మనం ఎంటర్ చేసిన ప్రైస్ ఏడుంది? ఈ రెండిటికి మధ్యలో ఉంటది. అర్థమైందనా? మనం పైన ఎంటర్ చేసినది ఈ సెల్లింగ్‌కి, అలానే బయ్యింగ్‌కి మధ్యలో ఉంటది. సెల్లింగ్‌కి, బయ్యింగ్‌కి మధ్యలో ఉంటది. ఆ! అది నేను ఇంకొక విధంలో చెప్తాను చూడు. ఇగో ఈడ జూడు. ఈడెంతుంది కింద డౌన్‌లో ఇక్కడెంతుంది? 154 ఉంది. ఇక్కడెంతుంది? 220 202 ఉంది. 202 ఉంది. మనం ఎంటర్ చేసిన ప్లేస్‌లో ప్రైస్ ఎంతుంది? అంటే అప్పుడు మార్కెట్ ఏ ప్లేస్‌లో ఉంది? 167 దగ్గరుంది. అంటే ఇది పైన ఇది ఉంది. డౌన్‌లో ఇదుంది. సో, ఈ రెండిటికి మధ్యలో ఉంది. ఏది? ఈ 167 అనేది. ఈడ పైకెళ్ళిందంటే అది సెల్ జేయమని జెప్పిద్ది. ఈడ కిందకొచ్చిందంటే బై జేయమని జెప్పిద్ది. అది కిందకొచ్చిందంటే బై జేయమని జెప్పిద్ది. ఈ 2 జోన్‌లు ఇది ఒక జోను, ఇది ఒక జోను. ఇది ఈ 2 కలిపి ఒక జోన్ అందాం. ఈ 2 జోన్‌లో ఉన్నంత సేపు ఇది మార్కెట్ అటు పైకి, ఇటు కిందకి కదిలిద్ది. ఇది దాటిందనుకో, మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ గదా! ఈ లైన్ సెల్లింగ్ అన్నాం గదా! ఇది దాటిందనుకో, ఏడు నుంచి మళ్ళీ బయింగ్ ఎళ్ళిద్ది. కిందకి రాదింకా. ఎందుకంటే అది ఆపేసిద్ది. అది. ఇప్పుడు నీకు ఆ లైన్స్ కావడం కోసమే మనం ఈడేం జెప్పాము, లైన్స్ కావడం కోసమే మీకు, మీకు ఈ పక్కన లిస్ట్ ఉంది. ఈ సైడ్ లిస్ట్ ఉంది. ఆ లైన్స్ గావాలి మీకు, ఫోర్సులు గావాలి. ఆ ఫోర్స్ లిస్టే అక్కడుంది. మార్కెట్‌లో మనం జేసింది ఇందాకంతా అదే పని. ఇందాకంతా మనం దాంట్లో చార్ట్‌లో తీసుకుందదే. ఇప్పుడు లైన్ చెప్పదు. నువ్వీడ బై చెయ్యి అని. కానీ యాప్ చెప్పేటట్టు ఎందుకు చేశాను అంటే, ఆ లైన్స్ నువ్వు జోన్‌లో ఉంది గనక, బయింగ్ జోన్‌లో ఉంది, సెల్లింగ్ జోన్‌లో ఉంది గనక, దానికి దగ్గరగా ఉన్నప్పుడు అది చెప్పిద్ది బై చేయమని, సెల్ చేయమని. బై చేయమని, సెల్ చేయమని లైన్‌లు చెబుతాయి. పరిస్థితిని బట్టి. ఇవి ఈడకొచ్చింది, ఇది కిందకొచ్చేసింది. ఇంక ఈడ పైనుంచి కిందకొస్తుంది గనక ఇది ఒక గోడలాగా ఆపేసింది. అంటే ఈడ నుంచి రైజ్ అవుద్దిప్పుడు. ఏటిదాకా గోడలాగొచ్చింది గనక ఫస్ట్ మాత్రం ఫోర్స్ చేసుకుంటెళ్లారు. మార్కెటే మేము బై చేస్తాము అని జెప్పి చాలామంది మార్కెట్‌కి ఎంటర్ అయ్యారు. చాలా ఫోర్స్ చేసుకుంటెళ్లారు. కానీ ఒక ఏరియాకి రాంగాల్నే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేసింది గదా! ఆళ్ళు ఎనక్కి దిగిపోయారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దీన్ని ఇంకా సబ్జెక్ట్‌గా జెప్పాలంటే అన్నీ చెబితే మళ్ళీ మీకు మళ్ళీ ఇదో కన్‌ఫ్యూజ్ అవుద్దని నేను ఆగుతున్నానులే గానీ, ఈడ మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు చాలామంది. ఎందుకంటే ప్రొఫెషనల్ ట్రేడర్‌లు ఈడ ఎక్కువ ఫోర్స్ ఉందని కనిపెట్టారు. మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు. ప్రాఫిట్ వచ్చింది. ఈడ దాకా వచ్చేసారు. ఇక దానికి పైకి తీసుకెళ్ళటానికి 100 మంది ట్రేడింగ్ చేస్తున్నారనుకోనా, 100 మంది ట్రేడింగ్ చేస్తున్నారనుకో, ప్రొఫెషనల్ ట్రేడర్‌లు ఇంకొక తెలిసి తెలియనోళ్ళు ఒక 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 50 మంది చేస్తున్నారనుకో ఫర్ ఎగ్జాంపులు. ప్రొఫెషనల్ ట్రేడర్‌లు ఇంకొక 50 మంది చేస్తున్నారనుకో. ప్రొఫెషనల్ ట్రేడర్‌లు అంటే కొద్దిగా బాగా తెలిసినోళ్ళు చేస్తున్నారు. ఏం తెలియనోళ్ళు చేస్తున్నారు. ఈ 50 మంది ఏం చేశారు? వాళ్ళకి డిసిప్లిన్ ఉంది. ఈ ప్రొఫెషనల్ ట్రేడర్‌లకి డిసిప్లిన్ మేనేజ్ చేస్తారు. వాళ్ళకి టార్గెట్ నాకొక 50 పాయింట్స్ వస్తే చాలు, 70 పాయింట్స్ వస్తే చాలు అని టార్గెట్ పెట్టుకుంటారు. అయి రాంగాల్నే అంటే ఈడదాకా వచ్చేసరికి వచ్చేసినియి. ఈ ప్లేస్‌కి వచ్చేసరికి వచ్చేసినియి. అక్కడికి రాంగాల్నే వాళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు. బయటకొచ్చేసారు. డబ్బులు తీసుకొని బయటకొచ్చేసిన తర్వాత ఇంక అగ్రెసివ్ ట్రేడర్‌లుంటారు గదా! ఈ అగ్రెసివ్ ట్రేడర్ కేవలం 50% ఉన్నారు. ఈ 50% వాళ్ళు తీసుకెళ్ళటానికి వాళ్ళకి కెపాసిటీ చాల్ల. ఎందుకు చాల్లా? అంతకుముందు ఆల్రెడీ ఇది, ఇది ఏ ప్లేస్‌లో ఉంది అంటే స కాల్ ఆప్షన్‌లో ఉంది. అంటే చాలా మంది కలిపి దీన్ని కాంట్రాక్ట్ కిందకి డౌన్ జేయడానికి తీసుకున్నారు. కిందకి మేము డౌన్ జేస్తాము అని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏం జేస్తున్నాము, మధ్యలో వచ్చిన వాళ్ళందరూ ఏం జేస్తన్నారు, ఇక్కడ ఫోర్స్‌ని ఉపయోగించుకొని ఆడిని వాళ్ళు సంపాదించుకోవడం మొదలుపెట్టారు.
సో, ప్రొఫెషనల్ ట్రేడర్‌లు ఎళ్ళిపోయేసరికి మామూలు కొంతమంది ఉంటారు కదా! అగ్రెసివ్ ట్రేడర్‌లు వాళ్ళు పైకి తీసుకెళ్ళలేకపోయారు. ఆల్రెడీ దీని కాంట్రాక్ట్ డౌన్‌లో ఉంది గనక ఆల్రెడీ వైన్ ఫోర్స్ ఉంది గనక అది క్యాష్ చేయడం మొదలవుద్ది. మళ్ళీ కిందకొచ్చిద్ది. అట్లా. మళ్ళీ ఈ ఏరియాకి రాంగాల్నే మళ్ళీ ఈ ప్లేస్ కోసం ఎదురు చూస్తా ఉంటారు ప్రొఫెషనల్ ట్రేడర్‌లు. ప్రొఫెషనల్ ట్రేడర్‌లు ఆ ప్లేస్‌కి రాంగాల్నే మళ్ళీ బై చేయటం మొదలుపెడతారు. ఆ! ఇప్పుడు నేనేమంటున్నాను, ఎవరు ఎక్కడ కొంటున్నారు ప్రొఫెషనల్ ట్రేడర్‌లు ఎక్కడ అమ్ముతున్నారు మీకు తెలియాలంటే, అది ఈ ఫోర్స్ చెప్పిద్ది. ఆ ఫోర్స్ చెప్పిద్ది. ఈ ఫోర్స్ మీరు కరెక్ట్‌గా బేస్ అయితే మార్కెట్ మాటే ఇంటది. అవి ఈ ఫోర్స్ కనిపెట్టాలి. అయి ఎంతున్నయి, ఎక్కడెక్కడున్నయి అది మీకు తెలిస్తే చాలు. అది చేస్తే మీకు కనబడకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్‌లో బిహేవియర్ క్లియర్‌గా అర్థమవుద్ది. ప్రొఫెషనల్ ట్రేడర్‌లు ఎక్కడెక్కడ కొంటున్నారు, ఎక్కడెక్కడ అమ్ముతున్నారు మీకు క్లారిటీగా లెక్కొచ్చిద్ది. అది. కానీ సందర్భాల్లో ప్రొఫెషనల్ ట్రేడర్‌లని కూడా ఆహ్, బీట్ జేస్తారు. ఇగో చూడండి లైన్ ఈడుంది గదా! ఈ కిందకొచ్చింది కొద్దిగా కొద్దిగా టిప్ కిందకొచ్చింది. ఇదేంటి అగ్రెసివ్ ట్రేడర్‌లు కిందకెళ్తుందనుకోని పొజిషన్‌లు తీసుకున్నోళ్ళు. కిందకెళ్తుందనుకోని పొజిషన్‌లు తీసుకున్నారు. కానీ అది ఎళ్ళల. ఎందుకు సరిపోలే దాని కెపాసిటీ కిందకి రాడానికి. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఫోర్స్‌తో మళ్ళీ మార్కెట్ రైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అది. ఈరోజు ఫ్రాంక్‌గా చెప్పాలంటే కంప్లీట్‌గా ఇది ఇది కాల్ ఆప్షన్ అంటే రూల్ ప్రకారం కిందకెళ్ళాల్సి వచ్చిన మార్కెట్టు ఈ బయర్స్ ఎక్కువ దూరం డౌన్ అవ్వనియల. చూడండి ఇక్కడ 124 దగ్గర ఈ మరిగది నెట్ ఆగిపోయినట్టుందిలే. సరే ఇక్కడ 124 ఈడ దగ్గర దగ్గరగా 2 అంటే 80 పాయింట్స్ దగ్గరే ఆపేశారు. 80 పాయింట్స్ దగ్గరే ఆపేశారు. ఎందుకు 80 పాయింట్స్ దగ్గర ఆపేశారు అంటే, ఈరోజు పండగ. ఈ పండగ కొంత ఇంతవరకొస్తే చాలు మాకు అనుకోని షార్ట్‌లో వాళ్ళకున్న పండగలు చేసుకోవడానికో, ఎక్కువగా మూవ్‌మెంట్ ఇవ్వడానికి ఇంకా ఎక్కువ కుదరల. ఎక్కువ మెజారిటీ ట్రేడర్స్ కొద్దిగొచ్చేసరికి క్లోజ్ చేసేసుకొని ఆపేశారు. ఆ ఉన్న ఇదితో ఎక్కువ రన్ అవ్వల. ఎక్కువ ఫోర్స్ మూవ్ అవ్వల. అది. కనుకేందంటే జనరల్‌గా ట్రేడింగు నిఫ్టీల మీద జరిగితే 100 పాయింట్స్ అబోవ్‌నే వస్తా ఉంటాయి. ఇలాంటి రేర్ కేసెస్‌లోనే ఇట్లా అవుతాయి. మనం ప్రొఫెషనల్ ట్రేడర్‌లమైతే ఇలాంటి పాయింట్స్ కూడా క్యాచ్ చేసుకోవచ్చు. మనకేం పెద్ద పాయింట్ మూవ్ అవ్వాల్సిన పని లేదు. మొన్న 1400 పెట్టావు 1000 వచ్చినియి. ఆల్‌మోస్ట్ 50% సరిపోతది. సూపర్ అది. నువ్వు ఇంకా నీకది గబాల్న తెలుసుకోలేక ఎక్కడ దాన్ని ఇది జేస్తున్నావు అనేది తెలుసుకోలేక నువ్వు అయి పోగొట్టుకున్నావు గానీ, ప్రొఫెషనల్ ట్రేడర్‌లకి, అగ్రెసివ్ ట్రేడర్‌లకి ఇదే తేడా. అది. సామ్యాలనా? సామ్యాలనా? అన్నా అది అర్థమైందన్నా చెప్పిందేమన్నా? ఆ! మీకు మనుషుల గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్ ట్రేడర్‌ల ఆహ్, మార్కెట్ తెలియాలి అంటే ఫోర్స్‌ని చెక్ చేయండి. ఫోర్స్ చాలా ఇంపార్టెంటు. అదే. మీరు ఈ నిఫ్టీలో గాదు, ఈ స్టాక్‌లో ఎక్కడ తీసుకున్నా సరే ఫోర్స్ ఉంటది. అది హెవీ ఫోర్స్ అని కన్ఫర్మ్‌గా తెలిస్తే మార్కెట్ కొద్దిగా కిందకొచ్చినా సరే భయపడాల్సిన పని లేదు. మళ్ళీ రైజ్ అవుద్ది. అది. నీకు ఆ పాయింట్స్‌లోనే వేరియేషన్ రప్పించాలంటే, ఆ పాయింట్స్‌లోనే నేను మార్చేస్తాను అంటే, చాలా బిజినెస్ జరగాలక్కడ. కోట్ల బిజినెస్ జరగాలి. అప్పుడు ఆ పాయింట్స్ ఫోర్స్ మారిద్ది. అది. అది అంటనే అంత సింపుల్‌గా మారామంటే అది మారదు. ఎందుకంటే అప్పటికే చాలా కోట్ల బిజినెస్ జరుగుతా ఉంటది. అమ్మోళ్ళు అమ్ముతా ఉంటారు. కొనేవాళ్ళు కొంటా ఉంటారు. అట్లా. చెప్పనా? ఆ! ఆ! సరే. సరే. వాళ్ళెలా చేస్తారో ఇప్పుడు జూపిస్తాను. ఒకసారి జూడు. వాళ్ళు జేసే ట్రేడింగ్ ఏందంటే, మనం ఇక్కడ చక్కగా యాప్ ఉంది. క్లియర్‌గా మనం చూసుకొని రాసేసుకుంటున్నాం. వాళ్ళేం జేస్తారో దెలుసా? వాళ్ళు జేసే పనేంటో దెలుసా? క్యాండిల్ స్టిక్స్ అని ఉంటాయి. క్యాండిల్ స్టిక్స్ అని
క్యాండిల్ స్టిక్స్‌ని బేస్డ్ అయ్యి, ఈ క్యాండిల్ స్టిక్స్‌ని మార్కెట్ మూవ్‌మెంట్‌ని ప్రిడిక్ట్ చేయడం మొదలుపెడతారు. గీస్తాను చూడండి ఇప్పుడు. నేనిప్పుడు ఇప్పుడు ఈ ఈ పెన్ పనికిరాదు. ఈ పెన్ కాదిప్పుడు. ఇగో చూడండి. ఇది మార్కెట్టు ఓహ్, జనరల్‌గా మార్కెట్ ఏం చేస్తదంటేనా, ఇట్లా కొద్దిగా మూవ్ అయ్యి, మళ్ళీ కొద్దిగా మూవ్ అయ్యి, జనాలందరూ భలే మూవ్ అవుతుందని చెప్పేసి ఇంకొద్దిగా పెద్దగా మూవ్ అయ్యి, పెండలంది ఐడియా ఉందిగా? పెండులమ్ ఐడియా ఉందిగా? పెండులము అది ఫస్ట్ ఇట్లా మూవ్ అవుతది. మళ్ళీ మూవ్ అవుతది. మళ్ళీ మూవ్ అవుతది. మళ్ళీ మూవ్ అవుతది. అట్లా. దాని సోర్స్ మెల్లి మెల్లిగా, మెల్లి మెల్లిగా, మెల్లి మెల్లిగా అయిపోయి ఆగిపోద్ది ఓ చోట. అంటే ఒక ఒక మూవ్‌మెంట్ తెలిస్తే, ఇంకొక మూవ్‌మెంట్ గూడా ఒక రకంగా తెలిస్తే, తర్వాత మూవ్‌మెంట్ చెప్పేయొచ్చు. తర్వాత మూవ్‌మెంట్ చెప్పేయొచ్చు. సో, సో సేమ్ అట్లాగా ఒక మూవ్‌మెంట్‌ని తెలిస్తే, ఇప్పుడు వీళ్ళేం జేస్తారు ప్రొఫెషనల్ ట్రేడర్లు అంటే, ఈ 2, 3 పాయింట్లు తీసుకుంటారు లైన్. ఆ లైన్ తీసుకొని గీత కొట్టేస్తారు. ఈ ఇక్కడ 2, 3 పాయింట్లు తీసుకుంటారు. ఆ లైన్ తీసుకొని గీత కొట్టేస్తారు. సో, ఈ ప్లేస్ దగ్గర వచ్చిందంటే ఇక్కడి నుంచి పైకెళ్ళిద్ది. మళ్ళీ ఈ ప్లేస్ దగ్గరకొచ్చిందంటే మళ్ళీ డౌన్ అవుద్ది. మళ్ళీ ఈ ప్లేస్‌కొచ్చేసరికి పెరిగిద్ది. ఇట్లా ఒకొక్క క్లారిటీ ఉంటది వాళ్ళకొకటిగా. అంటే ఇందులో కనబడకుండా ఒక లాంగ్వేజ్ ప్రెజెంట్ అవుతుంది. క్యాండిల్ స్టిక్‌తో ఒక లాంగ్వేజ్ ప్రెజెంట్ అవుతుంది. ఒక మూవ్‌మెంట్ ప్రెజెంట్ అవుతుంది. దానికి నువ్వు ఏ విధంలో గీతలు గీసుకుంటావో కానీ ఆ భాషని డీకోడ్ చేయగలిగితే నెక్స్ట్ మూవ్‌మెంట్ తెలిసిద్ది. నెక్స్ట్ మూమెంట్ తెలిసిద్ది. నేను ఇక్కడొకటి ప్రొఫెషనల్‌గా ఈళ్ళు చేసే పనేదో చేస్తాను. ఒక్క సెకండ్ ఆగనా. ఆహ్, మీకు ఇప్పుడు ఇది ఇక్కడే తీసుకుంటాను. మనం తీసుకున్న దీంట్లోనే తీసుకుంటాను. ఇందులో నేను ఇక్కడ లైన్స్‌లోకెళ్తున్నా. నాకు ఫేవరైట్ కాదు. ఆల్ కావాలి. ఆల్ తీసుకుంటున్నా. లైన్, ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ తీసుకున్నాననా. ఇదిగో పైన హెవీ దగ్గర పెట్టాను. హై దగ్గర పెట్టాను. దానికి బేస్డ్ అయ్యి ఒక లైన్ తీసుకుంటున్నా. అంటే 2, 3 పాయింట్లు తీసుకుంటున్నానన్నా. దానికి టచ్ అవుతూ 2, 3 తీసుకుంటున్నా. ఇది ఇంక హైట్ తీసుకుంటున్నా. ఎంత కావాలంటే అంత తీసుకుంటున్నా. సో, హైటొచ్చింది. అయిపోయింది. ఇప్పుడు ఇంకొక లైన్ తీసుకుంటున్నా. అదే విధంగా ఇంకొక లైన్ తీసుకుంటున్నా. ఆహ్, అదే విధంగా ఇంకొక లైన్. నాకు హెవీ ఇక్కడ ఆల్రెడీ ఇగో ఈ 2 లైన్‌లు తీసుకొని నేను ఇలా గీసుకోవచ్చు. ఈ 2 లైన్‌లు తీసుకొని, ఈ 2 లైన్‌లు తీసుకొని ఇలా గీసుకోవచ్చు. కాపోతే మనకలా స్ట్రెయిట్ లాగా వచ్చిందిలే గానీ, అలా తీసుకోవచ్చు. లేదు. ఈడ లైన్ తీసుకొని, ఈ ప్లేస్‌లో లైన్ తీసుకొని, దీన్ని నేను ఒక 2 లైన్‌లు తీసుకొని, మళ్ళీ గీతలు గీసుకుంటున్నా. సో, దీన్ని కొద్దిగా జరపొచ్చు యాక్చువల్‌గా. అంటే ఇదిగో ఈ ప్లేస్ నుంచి ఇగ ఏం లేదు. నాకు హైలు టచ్ చేస్తా, హైలు టచ్ చేస్తా వెళితే, ఇగో ఇక్కడ నుంచి ఒక లైన్ తీసుకుంటున్నా. హైలు టచ్ చేస్తా వెళితే, అటెటెళ్ళిద్ది చూడు. మళ్ళీ ఈడొక లైన్ తీసుకుంటున్నా. ఈ ఈ లైను అంటే యాక్చువల్లీ మరి 2 కాదులే 3 తీసుకోవాలి. అలా చెక్ చేస్తే ఈ మార్కెట్ ఇక్కడ మూవ్ అయింది. దీన్ని బ్రేక్ అయ్యి కిందకొచ్చినా ఏడొక లైన్ పెట్టుకుంటాడు గనక అదొక హిట్ అయింది. మళ్ళీ దీని తిన్నంలోనే వచ్చింది గదా! ఆడదాకొచ్చింది. కనపడుతుందా నేను ఏడ మూవ్ చేస్తున్నానో? ఆడదాకా అయింది. మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అయింది. సో, ఈ లైన్ కలిపి నేను లైన్ గీశాను గదా! ఇగో ఈడ దాకొచ్చి ఆగింది. మళ్ళీ ఈడ నుంచి మళ్ళీ కొద్దిగా పైకెళ్ళింది. సో, ఇది డీకోడ్ జేయటం. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ ప్రెజెంట్ అయిందక్కడ. ఆ లాంగ్వేజ్‌ని డీకోడ్ చేయటం. సో, ఈ ఇదే గాదు. ఇంకొద్దిగా నేనటు జరుపుతానాగు. ఇంకొద్దిగా అక్కడ యాక్చువల్లీ అయన్నీ పేర్లులాగా వచ్చినాయిలే గానీ, ఇంకొద్దిగా నేనటు జరిపితే ఈటిలో ఇదిగో అహా! ఇది గాదు. ఇగో ఇక్కడొకటి తీసుకుంటున్నాను. ఇది ట్రెండ్ లైను కాకుండా వర్టికల్లు ఇంగ ఈ లైన్ తీసుకుంటా లైన్. ఇదిగోనా ఈ లైను, ఈ లైన్ కలుపుతున్నాను చూడండి. ఈ లైన్ టచ్ చేశాను. ఈ లైను, లైన్ టచ్ చేశా. ఆ!
అంటే మరి ఈ చిన్నది గాకుండా నాకు 2 కలిపేటట్టుగా అట్లా తీసుకున్నా. అట్లాగా నాకు అన్నీ ఇగో ఈ లైను ఇక్కడున్న దగ్గర మెజారిటీ లైన్స్ తీసుకోండి. ఇదొక లైను 3 లైన్‌లు కలిపేటట్టుగా అదొక లైను. మళ్ళీ ఈడ లైను అంటే ఇక్కడ సాధ్యమైనంత వరకు ఏందంటే అంతా గీతలు గీతలు గీస్తున్నాను. ఇగో ఈ లైను, ఈ లైను ఇక్కడ 3 తగిలేటట్టు గీసాను చూసారా? ఆ! ఇక్కడికి టచ్ అయిందనుకో, ఇది ఈడకొచ్చిందనుకో, ఈడకి టచ్ అయిందనుకో, మళ్ళీ ఎళ్ళిందనుకో, ఇక్కడ ఈ టచ్ అయిన ప్లేస్ ఉంటది కదా! మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ ఈడ టచ్ అయింది కదా! మళ్ళీ పగిలిద్ది. సో, ఇలా గీసుకొని గూడా దాన్ని మనం ఈ మార్కెట్ మూవ్‌మెంట్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఒక మనిషి ఇలా గీసుకొని ప్రిడిక్ట్ చేయాల్సొచ్చిందనుకో, ఎన్నని గీసుకుంటాడు? ఎన్నని గీసుకుంటాడు? ఎక్ నీకు ఇప్పుడు ఇది గూడా గాదు. నేనొకటి నా టెలిగ్రామ్ ఛానెల్ జూపిస్తున్నాను జూడు. అంటే ఎప్పుడో పెట్టానులే సబ్‌స్క్రైబర్‌లాగా అట్లాగా చూద్దాం వాళ్ళేం జేస్తారు అని. ఇందులో ఏఏ ట్రేడింగ్ బ్లాగ్ అని ఇది తంది. ఇదిగో వీళ్ళు గీసే గీతలు ఇయన్నీ జూడండి ఒకసారి. అర్థమవుతుందా? మార్కెట్ మూవ్‌మెంట్‌ని ఇట్లా స్క్వేర్ బాక్స్ ఏసుకున్నాడంటే ఏందంటే, ఆ జోన్‌లో అటు దీన్ని టచ్ అవ్వచ్చు పైన, పైన టచ్ అవ్వచ్చు. ఇది ఎక్కడుంది? ఇట్లా జోన్‌గా ఇచ్చాడంటే ఇది ఏడన్నా టచ్ అవ్వచ్చు, లేదా కింద కూడా టచ్ అవ్వచ్చు. అంటే ఏరియా ఆప్షన్ టైప్ అన్నమాట. సో, ఈ లైన్ టచ్ చేసింది గనక మళ్ళీ రైజ్ అయింది. వాడు ఇక్కడి నుంచి లైన్స్ తీసుకున్నాడు గదా! ఈ 2 లైన్‌లు కొట్టుకున్నాడు. పొడవాటి లైన్ తీసుకున్నాడు. మళ్ళీ ఈడకొచ్చేసరికి మళ్ళీ ఆడ నుంచి డౌన్ అయింది. అర్థమైందనా? ఆ! అట్లాగే ఈ లైను ఇట్టకు వెళ్తే, ఈ లైన్ ఇట్టెళ్తే ఆ! ఆ తర్వాత అంటే మార్కెట్ పెద్ద మూవ్‌మెంట్ అయ్యి, మళ్ళీ చిన్న మూవ్‌మెంట్ అయ్యి, చిన్న మూవ్‌మెంట్ అయ్యి, చిన్న మూవ్‌మెంట్ అయ్యి, చిన్న మూవ్‌మెంట్ అయ్యి, ఈడకొచ్చేసరికి కన్‌ఫ్యూజన్‌లో అయిపోతున్నారు మనుషులు. సో, ఎటెళ్ళిద్దో తెలియలేని పరిస్థితిలో. అప్పుడు ఈ ఆ! దీన్ని ఇట్టా బ్రేక్ చేయడం మొదలుపెట్టేస్తున్నారు. అంటే ఇక్కడేందంటే ఇటు బ్రేక్ అవుద్దా? అవ్వదా? అని మనం ప్రెడిక్ట్ ఇది కన్‌ఫ్యూజన్ యాక్చువల్‌గా అవుద్దా? అవ్వదా? అని. కొన్నిటికి ఇట్టా గూడా ఎళ్ళిద్ది. ఇప్పుడు ఈ దగ్గర మూవ్‌మెంట్‌లు మనం ప్రిడిక్ట్ చేస్తాం. ఇక్కడ దగ్గరకి జీరోస్ దగ్గరకొచ్చేసిన తర్వాత, ఈ ప్లేస్‌కొచ్చిన తర్వాత, అది జీరో అయిపోయిన తర్వాత కిందకి మూవ్ అవుద్దా? అటు పైకి మూవ్ అవుద్దా? చెప్పలేం. ఇక్కడ పై సెల్ జోన్ అన్నాడు చూడు. అది చెప్పలేం. కానీ ఇప్పుడు మనం తీసుకున్న అనాలిసిస్ ఉందే, ఇది పక్కాగా చెప్పొచ్చు. ఎటు మూవ్ అవుద్దనేది. ఎందుకంటే మనకి కంప్లీట్ ఆ ఫోర్స్ లెక్క లెక్క కడుతుంది గదా! ఫోర్స్‌లు లెక్క కడుతుంది. అదే. దీంట్లో ఇంకా మీకు ఈ చాట్లు చాలా ఉన్నాయి. ఇగో ఇయన్నీ అయ్యే చాట్లు. ఏందయ్యి? ఈ చాట్లు నేను గాదు వేరే వాళ్ళు. నాకింక వీటి చాట్లతో పనేముందనా? నాకు ఈ లైన్స్ కొట్టుకోవటానికి నాకెందుకింకా? నీకు అర్థమవుతుందా? ఈడ లైన్స్ ఎట్లా అవుతున్నాయో? 1, 2, 3 లైన్‌లు తీసుకుంటాడు. మిగిలినయన్నీ ఇట్లా. ఇలా నాకు 2000 స్టాక్స్ వచ్చి 400 దాకా కంపెనీలున్నాయి. ఈటన్నిటికి నేనెప్పుడు లైన్స్ కొడతా? ఆ! అట్లాగే నిఫ్టీలో గాని, గాని ఏది తీసుకున్నా సరే నేను పని గట్టుకొని కూర్చొని నిఫ్టీ లైన్స్ కొట్టుకుంటేనే నాకట్లా కుదిరిద్ది. లేదంటే అయ్యే పని గాదు. ఆ! ఇప్పుడు ఈ విధంగా ప్రొఫెషనల్స్ అందరూ ఇట్లా జేస్తుంటారు. ఇలా జేసి వాళ్ళు డీకోడ్ జేస్తారన్న. ఆల్రెడీ ఇది కోడింగ్ కోడ్‌తో లాంగ్వేజ్ కోడ్‌తో ప్రెజెంట్ అయింది గనక మార్కెట్ మొత్తం, వీళ్ళు దాన్ని బ్రేక్ చేస్తా ఉంటారు. ఆ లాంగ్వేజ్‌ని స్టడీ చేస్తా ఉంటారు. ఎట్లాంటి మూవ్ అవుతుంది? నెక్స్ట్ మూవ్‌మెంట్ ఏం రాబోతుంది అని. ఆ! ఇయన్నీ ఇదిగో నెక్స్ట్ మూవ్‌మెంట్ ఏమవుతది? ఏం జరగబోతుంది అని. ఇగో ఇక్కడే మంది బెస్ట్‌గా ఉందా? ఇది బెస్ట్‌గా ఉందనా? అది ఈజీగా లేదా అసలు? ఇప్పుడు అందులో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కేవలం వర్టికల్‌గా ఇదొక్కటే తీసుకుంటున్నాం లైన్‌లు. దీంట్లో అట్ట కాదు గదా! నువ్వు ఇట్ట గీయాలి, ఇట్లా గీయాలి, ఇట్ట గీయాలి, ఇట్ట గీయాలి డిఫరెంట్‌గా వచ్చిద్ది. ఇంకోటేందంటే ఇడు జూడు.
ఈడ లైన్ గట్టాడు. దీనికి లైన్ గొట్టాడు. ఇగ ఇదంతా ఈ ప్లేస్ నుంచి ఈ బౌన్స్ వరకొచ్చింది. ఇంక అది కిందకి అవ్వలేదు అని జెప్పేసి ఇక్కడి నుంచి హై జేశాడు. ఇది ఎంత పర్సెంట్ ఖచ్చితంగా అవుద్ది అంటే మళ్ళీ 100% అని చెప్పలేరు. 100% చెప్పలేరు మళ్ళీ. సో, ఇట్లా ఇది చూడండి. ఇగో ఈ మార్కెట్‌కున్న మూవ్‌మెంట్‌నంతా ఇది జేయటం. ఈ మెజారిటీ ప్లేసుల్లో ఎట్లా మూవ్ అయింది అని. అది. మనకేం జేసిద్దంటే చక్కగా ఇక్కడ చూపిచ్చిద్ది. ఈ ప్లేస్ దగ్గర కొను, ఈ ప్లేస్ దగ్గర అమ్ము అని. అది. ఆ! ఒకవేళ అలా చేయాల్సొచ్చిందనుకో, నువ్వు నిజంగా అట్లాంటివి ఎక్స్‌పెక్ట్ జేస్తున్నావనుకో, అప్పుడు అప్పుడెలా వస్తదంటే, ఇప్పుడు ఇందాక మనం 17 ఫోర్స్ చూసాం కదా! 17 ఫోర్స్, 18 ఫోర్స్ అట్లా జూసాం. 17 ఫోర్స్, 18 ఫోర్స్ అట్లా జూసాం. కానీ పైన ఒక ఫోర్స్ ఉంటది. 200 ఉంటది. కింద ఒక ఫోర్స్ ఉంటది. 100 ఉంటది. అంటే నువ్వు ఒక వారం దాకా కింద, పైన, కింద, పైన, కింద, పైన, పైకెళ్ళి, కిందకెళ్ళి ఇట్ట అట్ట కదిలి ఈ 200 ఫోర్స్ హిట్ అవుతది. 100 ఫోర్స్ హిట్ అవుద్ది. ఇది అక్కడక్కడ ఇట్ట అవుతా అటు ఇటు తిరుగుతా. ఒక వారానికో ఇది హిట్ అవుద్ది. అంటే ర లాంగ్ రన్‌లో నీకు 200 నుంచి 100 వరకు వస్తుందంటే పెద్దది కదా! పెద్ద ప్రాఫిట్‌లా కనపడిద్ది జనరల్‌గా. దీన్ని లాంగ్ రన్‌లో పెడతాం. ఇట్లా చూడాలంటే లాంగ్ రన్. కానీ ఇది నిజానికి మొత్తం ప్రాఫిట్ గాదు. ఎక్కువ ప్రాఫిట్ ఇట్లా రాదు. ఒక లైన్‌లో ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎక్కువ రాదనా. ప్రతి మూవ్‌మెంట్‌ని క్యాష్ చేసుకుంటా వస్తేనే ప్రాఫిటొస్తది. ఎక్కువ ప్రాఫిటొస్తది. ప్రొఫెషనల్స్ అందరూ ఏం జేస్తారంటే, ఇలాంటి ట్రేడింగ్ జేస్తారు. మనబోటి కొంతమందికి సజెషన్ జేసేవాళ్ళు ఏం జేత్తారంటే, మీరు పలానా కంపెనీలో పెట్టండి. అది పెరిగిద్ది, డెవలప్ అవుద్ది అని అలాంటి సజెషన్‌లిత్తారు. అది. కనుక ఈ పెద్ద పెద్ద ఈ ఇదవ్వాలి అంటే ఏది కంపెనీ తీసుకున్నా సరే అది అటు ఇటు రన్ అవుతా ఉంటది. అది వన్ డేలో ఐ మీన్ చిన్న మూవ్‌మెంట్స్‌నంతా కవర్ చేసుకుంటా వస్తది. కానీ ఎక్కడైతే ఒకటి చెప్తాను ఆగండి. ఇంకొక ఏదైనా స్టాక్స్ తీసుకుంటాను లేపోతే. ఆ! ఏదైనా పర్లేదులే. ఏదైనా ఎస్‌బీఐ అయినా ఏదైనా ఇవన్నీ చిన్న మూవ్‌మెంట్స్ ఉంటే ఇదిగోనా ఇప్పుడు చూడండి. ఇది యాక్చువల్‌గా ఇగో ఇక్కడి నుంచి ఈడకి పెరగటానికి ఎంత 181 నుంచి 281 నుంచి ఇంచుమించు ఇక్కడ 291 పెరగటానికి అంటే రూ. 10 పెరగటానికి రూ. 10 ఒకటి పెరగటానికి నీకు ఎన్ని రోజులు పట్టింది? 31 తారీఖు నుంచి 1 తారీఖు దాకా. ఆ! 2 రోజులు పట్టింది. 2 రోజులు పట్టింది. అదే ఈ రూ. 10ని ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారో తెలుసా? ఈడకు రాంగానే పొజిషన్ తీసుకుంటారు. సెల్ చేస్తారు. కింద బై చేసేస్తారు. మళ్ళీ ఈడ నుంచి ఈడకి రాంగానే మళ్ళీ పొజిషన్ తీసుకుంటారు. మళ్ళీ ఈడ నుంచి మళ్ళీ పొజిషన్ తీసుకుంటారు. మళ్ళీ ఈడ నుంచి రాంగానే మళ్ళీ పొజిషన్ తీసుకుంటారు. అంటే ఒక్కసారిగా వచ్చే రూ. 10 ఒక చోట రూ. 7 ఓ చోట రూ. 5 ఓ చోట రూ. 3 ఓ చోట ఇంకొక రూ. 6 ఇట్ట అన్ని చిల్లర మల్లరగా పోకుంటే దీంతో పోలిస్తే ఇది ఎక్కువవుతది. సో, ఇది వాళ్ళు యూ నో ప్రొఫెషనల్ ట్రేడర్లు చేసేది. మనకు సజెస్ట్ ఏమో ఇది సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక కదిలీయకుండా అట్లా ఉంటదిలే అని. అది. ఆహా! ఆప్షన్‌ది ఉంటది. ఆప్షన్ 1 వీక్ గాదు. 1 మంత్‌దుంటది. 1 మంత్ ఎక్స్‌పైరీ ఉంటది. 1 వీక్ ఎక్స్‌పైరీ ఉంటది. కానీ ఆప్షన్ ఎప్పుడు కూడా 1 వీక్ ఎక్స్‌పైరీనే 1 అనా అది నిమిషాల్లో, సెకండ్స్‌లో పెద్ద వేరియేషన్ వచ్చేసి పెద్ద అమౌంట్‌తో ఇదవుతూ ఉన్నప్పుడు, నువ్వు దాన్ని లాంగ్ రన్‌లో పెట్టేసేసి సడెన్‌గా పోగొట్టుకోవటం ఎందుకవి? ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ నీకు రూ. 1000 వచ్చిందనా? వచ్చింది ఎంతసేపట్లో వచ్చింది? ఎంతసేపట్లో పోగొట్టావు ఇది? ఆ! ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ ఎప్పుడు గూడా నేనింక ఇది ఆపేస్తాను. నాకయిపోయిందిగా దీని మీద సంబంధించి ఏమైనా డౌట్‌లుంటే మళ్ళీ ఏమి లేవు గదా! ఇంకా?
చెప్పనా? చెప్పు. అనా ప్రీవియస్ క్యాండిల్ అంటే 5 మినిట్స్ క్యాండిల్ ఉంది గదనా! ఆ 5 మినిట్స్ క్యాండిల్ తీసుకొని దాని మీద చేయండి. క్లోజింగ్ ప్రైస్. అనా ఇంక ఎక్కువ సేపు అది ప్రొలాంగ్ చేయబాకండి. ఎక్కువ సేపు ప్రొలాంగులు చేయబాకండి. మీరు నేను మీకు అది యూజర్ లాగా గాదు. క్లాసులు తీసుకుంటున్నట్టుంటుంది. మీకు మీరు డౌట్‌లు ఒక 10 డేస్ పాటు చెక్ చేస్తే అప్పుడు ఒక్కసారిగా మీకు క్వెషన్‌లొత్తాయి. మీరు రోజుకొక క్వెషన్, రోజుకొక క్వెషన్ అయితే ఒక్కొక్క క్వెషన్‌కి గంటల తరబడి తీసుకుంటే ముందు మీరు ప్రాక్టీస్ చేయండి అంటే అసలు అట్ట చేయట్లా మీరు. రేపు నైట్‌ది చేయండన్నా. నైట్‌ది రేపు నైట్ రేపు 6 గంటలకో, 7 గంటలకో ఆ వాల్యూస్ తీసుకొని అది లైన్స్ కొట్టండి ఫస్ట్. 9 గంటలకి లైన్సొస్తాయి. అయి కూడా కొట్టండి. నువ్వు ప్రతిది ఎట్ట అడుగుతున్నావంటే ఇది యాక్చువల్‌గా నువ్వు టెస్ట్ చేసి చెప్పాల్సిన మాట. అది కూడా నన్నే అడుగుతున్నావు. ఇప్పుడు ఏది వర్కౌట్ అయింది? ఈ రోజుది వర్కౌట్ అవుతదా? రేపు లైవ్‌లోది వర్కౌట్ అవుతదా? అనేది నువ్వు టెస్ట్ చేయాలి అసలు యాక్చువల్‌గా. ఈరోజు ఈ 4 గీతలు, 5 గీతలు వచ్చాయి. రేపు ఇంకొక 5 గీతలు, 4 గీతలు వస్తాయి. వాటి క్లోజ్ క్లోజింగ్ క్యాండిల్ అయినా ప్రీవియస్ ఫోర్స్ ఆల్రెడీ ఉంటది అందులో. జనాలందరికి ఈ ప్రైస్ దగ్గర డబ్బులొత్తాయి, ఈ ప్రైస్ దగ్గర రావన్న క్లారిటీలో ఉన్నారు. అది నువ్వు పసిగట్టాలి. ఇప్పుడే గాక, ఇప్పుడు గాదు. అర్ధరాత్రి 12 తర్వాత. అర్ధరాత్రి 12 తర్వాత సరే. ఓ పని చెయ్యనా రైట్. ఓకే. నీ క్వెషన్ బాగుంది. 3:30 క్లోజ్ అయిపోయిన తర్వాత ప్రైస్ తీసుకొని ఎంటర్ జేయొచ్చు. లేదు అది కాదు అంటే నువ్వేం జేస్తావంటే అనా నువ్వు నువ్వు ఈ ఇప్పుడు నేను ఆ! సరే. ఓ పని చెయి. అది పోయిన క్లోజింగ్ ప్రైస్ తీసుకొని చేయాలి. లేదు రేపు 9 గంటల ప్రైసే తీసుకొని చెయి. రేపు 9 గంటల ప్రైసే తీసుకొని చెయ్యనా? ఒకరోజు దాంతో అబ్జర్వ్ చెయ్యి. ఒకరోజు ఆ! ఒకరోజు దాంతో అబ్జర్వ్ చెయ్యి. ఇంకొక రోజు ఈ 2 తీసుకొని అబ్జర్వ్ చెయ్యి. అనా ఈరోజు క్లోజింగ్ ప్రైస్ తీసుకో. ఆ! క్లోజింగ్ ప్రైస్ అంటే అసలక్కడ ఏమి నొక్కకుండా పేరు నొక్కితే చాలు. అదే క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటది. ప్రైస్ ఏమి నొక్కకుండా వదిలేసి పేరు నిఫ్టీ 50 అని నొక్కితే చాలు. ఆ! చూపిస్తా ఉంటది. మీరు చూపించకపోయినా అది మామూలుగా కంపెనీ పేరు నొక్కితే అదే తీసుకుంటది. చూపించే ప్రైస్ తీసుకుంటది.
వచ్చేస్ అవును. అవును. ఇప్పుడు నువ్వక్కడ ఏమి ఎంటర్ చేయలేదనుకోనా, నువ్వు ఆ ప్లేస్‌లో ఏమి ఎంటర్ చేయలేదనుకో, అది ఆటోమేటిక్‌గా ఉన్న ప్రైస్ ఎంతైతే ఉందో అంత తీసుకుంటది. రన్నింగ్ అయ్యేటప్పుడు గూడా ప్రెజెంట్ ప్రైస్ ఎంతుంటదో అంత ప్రైస్ తీసుకుంటది. అవును. కంపెనీ పేరు తీసుకోవాలి. కంపెనీ పేరు కరెక్ట్‌గుండాలి తప్పులు లేకుండా. ఇప్పుడు నీకు చూపించిన వాల్యూస్ అన్నీ ఈ రోజుయి గాదు. అయి నిన్నటియి. నిన్నటిని బేస్డ్ అయ్యి ఈరోజు మార్కెట్ రన్ అయింది. క్లోజింగ్ క్యాండిల్ ఈ రోజైనా ఆ ఫోర్స్‌లు అదే అనా లొకేటెడ్ ప్లేస్‌లు అయ్యే గదా! నీకు ఆ! ఈరోజు నువ్వు అది తీసుకున్నావు గనుక 1, 2 పాయింట్స్‌లో ఇదవుతదేమో గానీ, జనరల్‌గా మెజారిటీ ప్లేస్ అవే. నువ్వు చేయాల్సింది రేపు ఒక 5 మినిట్స్ క్యాండిల్ తీసుకొని దాన్ని చెక్ చేయనా? అప్పుడు చేసేప్పుడు ఆ! రేపు అది రన్నింగ్ అయ్యేటప్పుడు ఒకటే అందులో 2 కాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఒకటి ప్రీవియస్ డే కాలిక్యులేషను. ఒకటి ప్రీవియస్ డే కాలిక్యులేషను. 2 లైవ్ కాలిక్యులేషను. 2 లైవ్ కాలిక్యులేషన్. ఇప్పుడు నేను తీసుకున్న డేటాలో లైవ్ కాలిక్యులేషన్ లేదు. కేవలం ప్రీవియస్ డే కాలిక్యులేషన్ మాత్రమే నీకు చూపిచ్చింది. నువ్వు చేయాల్సిందేందంటే, రేపు 9 గంటలకి మార్కెట్ ఎంటర్ అయిన తర్వాత 9 గంటలు క్యాండిల్ తీసుకొని, క్లోజింగ్ ప్రైస్ తీసుకొని, లైన్స్ కొట్టేయి ముందు. ఈసారి గనుక నేను క్లాస్ తీసుకోవాలంటే మీరు నాకు లైన్స్ కొట్టే చేయాలన్న. ఇంక నేను మీకు క్లాస్ తీసుకోను. ఎందుకంటే నిజంగా అసలు చెప్పింది ఏది చేయకుండా ఏ టీచర్ చెయ్యడనా? స్టూడెంట్ హోంవర్క్ చేయకుండా ఇంకా పాఠాలు చెప్పమంటే. మీరు అన్నా అట్టనమాక. లైన్స్ కొట్టడం అనేది నేనెప్పటినుంచో చెప్తున్నా. నీకు ఆ వీడియోల్లో లైన్స్ నీకు పెడతానులే. నువ్వట్లా అంటావనే రికార్డింగులు గూడా ఉన్నయిలే. ఎ ఆ! 1 వీకే కదా! మీరు నన్నెప్పటి నుంచి అడుగుతున్నారు జనరల్‌గా నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకోవడం మొదలుపెట్టావు జెప్పు?